వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈ రోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 1,50,00,000 1,50,00,000 చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. కపిల్ చిట్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే. గత 45 ఇయర్స్ నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్ అండ్ కపిల్ హెల్త్ క్లబ్ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో కపిల్ చిట్స్ అనేది మనకు 45 ఇయర్స్ నుంచి మనకు చిట్స్ రంగంలో ఉంది. ఇది 45 ఇయర్స్ నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో ఈ చిట్ ఫండ్లో మనకేంటంటే గత 5 సంవత్సరాల బిఫోర్ మనకేంటంటే ఆన్లైన్ సిస్టమ్ని తీసుకురావడం జరిగిందండి. ఈ ఆన్లైన్ సిస్టంలో మనకు 1 lakh నుంచి 1 CR వరకు ఎవ్రీ మంత్ మనకి చిట్స్ అనేది అందుబాటులో ఉంటున్నాయండి. సో అందులో మనకి ఈరోజు ఏంటంటే 1,50,00,000 చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో వివరాల్లోకి వెళ్ళే ముందు సో మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వారికి ఇది చాలా విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. సో 1,50,00,000 అంటే 1 కోటి అంటే మీకు ఏంటంటే 2 lakhs into 50 అండి. అంటే 2 లక్షల్ని మీరు 50 సార్లు కడితే 1 కోటి అవుతుందండి. సో ఇది రిజిస్టర్ చిట్ ఫండ్ అండ్ కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి ఈ టోటల్గా మీకు ఏంటంటే ఫుల్ పేమెంట్ కట్టాల్సిన అవసరం ఉండదండి. సో దీంట్లో ఎలా అంటే ఫస్ట్ మంత్ అండ్ థర్డ్ మంత్, ఫస్ట్ నెల థర్డ్ నెల మనకి ఏంటంటే 2 lakhs కట్టేసి రిమైనింగ్ మొత్తం కూడా మీకు ఏంటంటే 1,30,000 అనే మినిమం అమౌంట్ మీరు పేమెంట్ చేస్తే సరిపోతుందండి. సో ఈ అప్ టు 1 year ఏంటంటే మనకు స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. టోటల్ ఆన్లైన్ సిస్టమ్ ఇది. టోటల్గా మీకు ఏంటంటే యాప్ అనేది వర్క్ అవుతుందండి. కపిల్ చిట్స్ అనే యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో మనకి ఏంటంటే అందుబాటులో ఉండడం జరిగింది. సో ప్లే స్టోర్లో మీకు ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో, అంటే మీకు ఇది ఆన్లైన్ కాబట్టి మీకు ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మీరు డయల్ చేస్తే మీ దగ్గరికి మా పర్సన్ని పంపిస్తాను. ఆ పర్సన్కి మీకు ఫస్ట్ ఈఎంఐ మీరు పేమెంట్ చేసినట్లయితే మీ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ తర్వాత మీకు ఏంటంటే యాప్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుందండి. సో సెకండ్ ఈఎంఐ నుంచి మీకు ఏంటంటే మీకు యాప్లో పేమెంట్ చేసుకోవచ్చు 130 అనేది. ఇది ఫస్ట్ ఈఎంఐ మాత్రం మీకు ఏంటంటే కంపెనీ స్కానరే మీకు ఉంటుంది. సో కపిల్ చిట్స్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ స్కానర్ మీకు పేమెంట్ చేస్తే మీకు ఏంటంటే గ్రూప్ ఫార్మేషన్ అయినటువంటి మీకు రిసిప్ట్, మీ గ్రూప్ కోడ్, టికెట్ నెంబర్ అన్నీ కూడా అందులో మెన్షన్ అవుతుంది. అండ్ కంపెనీ నుంచి కూడా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుందండి. సో టోటల్గా ఈ 1 year కూడా మీకు ఏంటంటే స్పిన్నింగ్ ఉంటుంది. ప్రతి చిట్టికి ఏంటంటే ఒక డే అంటే మనకు 26 or 27 అంటూ 1 crore అంటే కాబట్టి 25 lakhs అబోవ్ కూడా మనకి ఏంటంటే 30 డేట్ మంత్ ఎండింగ్లో ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ రోజు మనకి ఏంటంటే యాక్షన్ ఉంటుంది. ప్రతి గ్రూప్కి ఏంటంటే ఒక 5 minutes మాత్రమే యాక్షన్ టైం ఉంటుంది. ఆ 5 minutesలో ఈ 50 నెలలు కాబట్టి ఇక్కడ 50 మంది మీకు ఉంటారు. సో ఆ 50 మందిలో మినిమం బిడ్ అంటే స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకుంటే ఏంటంటే మనం 60 lakhs ఇస్తున్నామండి. ఈ 60 లక్షలు అయితే ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మనకి స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. ఆ స్పిన్నింగ్ అంటే నెంబర్స్ 50 మెంబర్స్లో ఏ నెంబర్ అయితే మీకు ఏంటంటే ఆ 5 minutes దాకా వెయిట్ చేసి ఆ తర్వాత స్పిన్ అవ్వడం జరుగుతుంది. ఆ స్పిన్ అయిన తర్వాత ఎక్కడ వచ్చి ఆగుతుందో, ఏ టికెట్ నెంబర్ కూడా ఆగుతుందో వాళ్ళకి మాత్రమే ప్రైజ్డ్గా సబ్స్క్రైబర్గా డిక్లేర్ చేస్తారు. వాళ్ళు మాత్రమే షూటీస్ పెట్టి ఈ 60 లక్షలు అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో అదేవిధంగా ఇది మొత్తం కూడా డిపెండ్ ఆన్ లక్ అండి. ఇది సో మనకేంటంటే స్టార్టింగ్లో ఎక్కువ రావచ్చు, కానీ థర్డ్ ఫోర్త్కి వచ్చేసరికి తగ్గుతూ ఉంటారు. సో మనకేంటంటే అప్రాక్స్ 20-25 మెంబర్స్ అనేది మనకేంటంటే కాంపిటీషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 25 మెంబర్స్లో మనకు బై లక్ మీకు ఎవరికో ఎవరికైతే కంపల్సరీ సెకండ్ మంత్ మాత్రం కంపెనీ చిట్ ఉంటుందండి. సెకండ్ యాక్షన్ మాత్రం కంపెనీకి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ ఏమైనా కూడా మనకు కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది టోటల్గా చూసుకున్నట్లయితే తర్వాత 12, 13, 14 మంత్ తర్వాత ఓపెన్ యాక్షన్ అనేది జరుగుతుందండి. ఓపెన్ యాక్షన్ తర్వాత ఏంటంటే మన మీ చేతిలోనే ఉంటుంది. సో టోటల్గా మీ బిడ్ అమౌంట్ని బట్టి మీకు ఎంతైతే అవసరమో దాన్ని బట్టి మీరు లాస్ట్ మినిట్స్లో ఎవరు ఎక్కువైతే బిడ్ చేస్తారో వాళ్ళకి మాత్రం రిమైనింగ్ అనేది మీకు అప్పుడు 61, 62 ఆ విధంగా కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ విధంగా బిడ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఈఎంఐ అనేది కూడా పెరుగుతుందండి. టోటల్గా ఇలా వెళ్ళిపోతుంది లాస్ట్ వరకు 2 lakhs అంటే మినిమం 1,30,000 నుంచి మ్యాక్సిమం 2 lakhs దాకా వెళ్ళిపోతుంది. సో ఇది అప్రాక్స్ మీరు మొత్తం చూసినట్లయితే యావరేజ్గా 75 lakhs అంటే 75 లక్షలు అనేది మీకు పూర్తిగా మీరు పేమెంట్ చేసేది ఉంటుంది సబ్స్క్రిప్షన్. అది లిఫ్ట్ చేసిన వాళ్ళైనా లిఫ్ట్ చేయని వాళ్ళైనా కూడా ఈక్వల్గా మనకి ఏంటంటే అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సో ఏదైతే మీరు బిడ్ తీసుకునే అమౌంట్లో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. అంటే ఈ 1 yearలో తీసుకున్న వాళ్ళకేమో 60 lakhs, ఆ తర్వాత తీసుకున్న వాళ్ళకి 62, 63 ఇట్లా మిడిల్లో తీసుకున్న వాళ్ళకి 75 lakhs.
ఈ 75 lakhs తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ లాస్ట్ కట్టేది కూడా అంతే అవుతుంది కాబట్టి మీకు ఏంటంటే 0% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 60 lakhs తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 70% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. సో అదేవిధంగా మీరు లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే ఏమవుతుందంటే 75 lakhs అండ్ 95 lakhs అంటే కూడా యావరేజ్గా మీకు 20 lakhs ప్రాఫిట్ వస్తుందండి. సో ఆ 20 lakhs అంటే మీకు ₹1 కంటే ఇంకెక్కువనే మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే చిట్టి ఏ కోణంలో మీరు తీసుకున్నా కూడా ఎక్కడ కూడా నష్టం అనేది జరగలేదు. 70% అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా చాలా బెటర్ పొజిషన్ 70 అనేది. సో 60 lakhs అంటే మీకు కంపల్సరీ ఏ బిజినెస్ కన్నా మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. సో అదేవిధంగా మీరు వెయిట్ చేసి మీరు మిడిల్‌లో తీసుకున్నా కూడా మంచి అమౌంటే వస్తుంది. 75 lakhs మీకు వితౌట్ ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు కట్టుకుంటే. అదేవిధంగా మీరు లాస్ట్‌కి తీసుకున్నా కూడా మీకేందంటే సేవింగ్ రూపంలో తీసుకున్న 20,00,000 మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఓన్లీ జస్ట్ 50 మంత్స్‌లో మంచి అమౌంట్ అండి ఇది. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే బెటర్‌గా ఉంటుంది. సో లాస్ట్ వరకు ఉంటే ఎలాంటి కూడా షూరిటీస్ అవసరం లేదండి. చిట్టి విధంగా తీసుకున్నా కూడా ఎవరు కూడా ఇన్‌కమ్ ప్రూఫ్ గానీ, ఏది గానీ అవసరం లేదు. మీరు లాస్ట్‌కి తీసుకుంటే ఓన్లీ ఆధార్ కార్డ్‌తోనే మీరు లాస్ట్ అమౌంట్ ఏంటంటే మీరు స్టార్టింగ్‌లో ఏదైతే అప్లికేషన్ ఇస్తారో, ఆధార్ కార్డ్ ఇస్తారో లాస్ట్‌కి అదే సబ్మిట్ చేస్తే ఈజీగా మీరేంటంటే వితౌట్ ఇంట్రెస్ట్‌తో ఎలాంటి ఇన్‌కమ్ ప్రూఫ్‌తో సంబంధం లేకుండా మీరు లాస్ట్ పేమెంట్ చేసేసుకుంటూ తీసుకోవచ్చు. ఒకవేళ మీరేందంటే మిడిల్‌లో తీసుకున్నట్లయిందనుకోండి, సో షూరిటీస్ అనేది కొద్దిగా తగ్గుతుంటాయి. మిడిల్‌లో తీసుకుంటే ఏందంటే షూరిటీస్ స్టార్టింగ్‌లో ఉన్నటువంటి షూరిటీస్ ఉండవు. ఎందుకంటే మీ యొక్క ట్రాక్ అనేది మీ రెగ్యులారిటీ అనేది మనకు తెలుస్తది కాబట్టి కంపెనీకి. సో అప్పటి వరకు మీకు ఏంటంటే మధ్యలోకెళ్తే మీ తక్కువ షూరిటీస్‌తో మీరు రిలీజ్ చేసుకోవడం జరుగుతుందది. ఇది మిడిల్‌లో తీసుకున్నట్లయితే. అదే విధంగా ఏమైతదంటే స్టార్టింగ్‌లో తీసుకున్నట్లయితే మాత్రం కంపల్సరీ మీకేంటంటే ఇన్‌కమ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ కావాలి. సో స్టార్టింగ్‌లో మీరు ఏ విధంగా కడతారో తెలియదు కాబట్టి, సో మీకేంటంటే 2,00,000 వర్త్ గల ఇన్‌కమ్ అంటే జాబ్ అయితేనేమో 3 మంత్స్ పే స్లిప్స్, 3 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్, జాబ్ ఐడీ, ఆధార్ ఐడీ అడుగుతారు. సో బిజినెస్ అయితే అంటే మినిమమ్ 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళ బిజినెస్ కూడా మేమేందంటే తీసుకోవడం జరుగుతుంది. అంటే మీకు ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాలి. కంపల్సరీ షూరిటీస్ అనేది ప్రైవేట్ అయినా యాక్సెప్ట్ చేస్తాము, గవర్నమెంట్ అయినా యాక్సెప్ట్ చేస్తాము. అండ్ ఐటీ రిటర్న్స్‌లో పేమెంట్ చేసినటువంటి ఓన్ హౌస్ కలిగినటువంటి వాళ్ళకి కూడా మనకేంటంటే షూరిటీస్‌గా తీసుకోవడం జరుగుతుంది. స్టార్టింగ్‌లో లిఫ్ట్ చేస్తే మాత్రం ఆ విధంగా ఉంటుంది. మీరు తగ్గుతున్న కొద్దీ మీ ఫ్యూచర్ లయబిలిటీ అంటే మీ ఫ్యూచర్‌లో కట్టే అమౌంట్ తగ్గుతున్న కొద్దీ షూరిటీస్ కూడా తగ్గుతాయండి. స్టార్టింగ్‌లో కాబట్టి ఇప్పుడు వన్స్ ఇయర్ కాబట్టి దాని తగ్గట్టే షూరిటీస్ ఉంటాయి. సో మిడిల్‌లో మీరు పోతున్న కొద్దీ ఏందంటే ఎఫ్ఎల్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి షూరిటీస్ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా ఏందంటే వితౌట్ షూరిటీస్‌తో తీసుకోవాలనుకుంటే మాత్రం మీ 2 చిట్స్ ఏసుకుంటే 2 వన్స్ ఇయర్ చిట్స్ ఏసుకున్నట్లయితే మధ్యలోకెళ్ళిన తర్వాత అంటే ఆఫ్‌కోర్స్ ఒక 25 మంత్స్ అట్లా జరిగిపోయిన తర్వాత ఒక చిట్టు పెట్టుకొని ఒక చిట్టు మొత్తానికి మీరు తీసుకోవచ్చండి. సో అదేవిధంగా మరొకటేందంటే మీరు లాస్ట్ వరకు ఇంకోటి తీసుకోవచ్చు. లేదంటే అంత వర్త్ గల అంటే ఫ్యూచర్ లయబిలిటీ వర్త్ గల అమౌంట్ ఇంకేదైనా ఉంటే మీకు ఎల్ఐసీ బాండ్స్ కానీ ఇంకా ఇంకా బ్యాంక్ డిపాజిట్స్ బాండ్స్ గానీ ఆ విధంగా ఉంటే మాత్రం అవి పెట్టి కూడా మనకు తీసుకునే అవకాశం ఉంటుందండి. సో స్టార్టింగ్‌లోనే మీకు కావాలంటే మాత్రం ఎల్ఐసీ బాండ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాం. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేయండి. ఈ చిట్ యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనకేందంటే ఈ స్క్రీన్‌పై ఉన్నటువంటి నంబర్ చేస్తే మా యొక్క టీమ్ ఏందంటే మీకేందంటే పర్ఫెక్ట్‌గా మీకేందంటే సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ నంబర్‌కి కాల్ చేయండి. మీరు దూరమైనా సరే అండ్ అంటే ఫారెన్ ఆ విధంగా యూఎస్ఏ, కెనడా ఎక్కడ ఉన్నా సరే ఏంటంటే అప్లికేషన్స్ అయినా మేము సెండ్ చేస్తాము. మాతో వెళ్తే మీకేందంటే సర్వీస్‌గా ఎప్పటికి కూడా బెటర్‌గా ఉంటుందండి. సో మోర్ డీటెయిల్స్ కోసం నంబర్‌కి డయల్ చేయండి. థాంక్ యూ.